ఈ రోజుకు కూడా నేను చెప్తాను, ఇదే పదం చెప్తాను. దైవ సేవకులుగా ఉన్న మేము చాలా కొద్ది మంది మాత్రమే తమ పిల్లలను దేవుని సేవ కోసం పంపిస్తారు. దెన్ హూ గోస్ ఫర్ ద మినిస్ట్రీ? తల్లిదండ్రుల యొక్క ఆలోచన కరెక్టే, పిల్లల ఆలోచన కూడా కరెక్టే, కానీ దేవుని యొక్క సేవ ఎవరు చేయాలా? నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవును అని దేవుడు ఆ మధ్య ఆకాశము నుండి అడుగుతూ ఉన్నప్పుడు, నేను ఎవరిని పంపుదును, ఎవరు పోతారు మా కోసం, మా నిమిత్తము ఎవడు వెళ్తాడు, ఈ సువార్తని ఎవరు చెప్తారు? కఠినమైన పరిస్థితుల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వచ్చి చూస్తే, ఆ శరాపులు దేవదూతలు వచ్చి పెదవులకు నిప్పు అంటిస్తే, పరిశుద్ధాత్మ అంటితే, పరిశుద్ధాత్మ చేత కాల్చబడితే, ఆయన శుద్ధీకరింపబడితే, అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన మనుషుల మధ్య జీవించే వాడును నేను అన్నప్పుడు, ఇదిగో నిన్ను శుద్ధీకరిస్తున్నటువంటి నేపథ్యములో పవిత్రీకరింపబడిన తర్వాత ఆయన అంటాడు, నేనున్నాను, నన్ను పంపుము. ఆమె చెప్పండి. దెన్ హూ విల్ స్టాప్? ఆయన రేపో మాపో రాజు కావలసినటువంటి వాడు, సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయాల్సిన యెషయా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము.